హలో మేడం, హలో సార్, ఎవరు ఉన్నారా? హలో బ్రదర్, హలో సిస్టర్, జర నీళ్ళు కావాలి ఇస్తారా? మొత్తం తెచ్చిపెట్టింది, ఓళ్ళు మారతలేదురా భయ్. హలో మేడం, వాళ్ళు ఉన్నారా? ఈ అమ్మ కరెంట్ ఇప్పుడే బాగున్నా, వస్తే మంచిగా ఉండు. అరే విష్ణు, పోలీస్ స్టేషన్ రా బాయ్, నువ్వు ఊరుకో. నన్ను ఇడిచారా బాయ్, నువ్వు ఊరుకో. సార్ సార్ పెళ్ళి దానికి అన్న వదిలేదు సార్. దేవుడా, ఒక్క రాత్రిలో ఎంత రచ్చ చేయొచ్చని భలే ప్రూవ్ చేశారా. పైగా ఈరోజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని. రే రాజు అన్నా, దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటి తెలుసా? మన దగ్గర నుంచి దారం తప్పించి దాన్ని వీళ్ళు ఏం చేయకుండానే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పంపించారంటారా. పొరుగులు గుంజి వీళ్ళ దగ్గర డబ్బులు లెక్కేసి ఎవరితో చెక్కేసి ఉంటుందన్నా. తారని తాకే హక్కు, తిట్టే హక్కు నాకు మాత్రమే ఉంది. అదేమన్నా బజార్ అనుకున్నావురా? ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా, వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించను. తీసుపడే. తార నా దగ్గరికి తామర పువ్వులా వచ్చిందిరా. ఆ అందాన్ని పూర్తిగా అనుభవించక ముందే మీరు దాన్ని నాకు దూరం చేశారు. దానికోసం ఏమైనా చేయొచ్చురా. రే, నీ కాబోయే పెళ్ళం ప్రస్తుతం ఈ అవతారంలో ఉందంట్రా. నువ్వే అవతారంలో ఉన్నావు, ఫోటో తీసి పంపమంటుంది. పంపనా? వద్దనా వద్దనా. పంపనా? వద్దదు. ద్రౌపదిని భీముడు తప్పించినప్పుడు కీచకుడికి ఏ రేంజ్ లో కాలిందో, మీరు తారం తీసుకెళ్ళినప్పుడు నాకు అలాగే కాలింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు టైం 10 అవుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా అది ఇక్కడ ఉండాలి. తారతో తిరిగి వస్తేనే నువ్వు వెళ్ళి తాళి కట్టేది. లేదంటే కొడక నిన్ను జీవితంలో పెళ్లికి పనికి రాకుండా చేస్తా. రే రాజు, వీడిని చూసుకో. రేయ్, భీముడితో పోల్చాను కదా అని బలవంతుడు అనుకోకు. నువ్వెప్పటికీ భీముడివి కాలేవు. కానీ నేను మాత్రం కీచకుండే. నీ కాబోయే పెళ్ళం నా చేతిలో ఉంది, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. రెగ్యులర్ గా డైల్ చేసే నెంబర్లే కదరా, ఒకసారి ట్రై చేయి. అరే ఎవరా నేమ్ డైల్ చేస్తారు కదా, నెంబర్ డైల్ చేస్తారు సార్. కొంచెం యాద్ చేసుకోరా. రేపు మా పై ఆఫీసర్లు విజిటింగ్ వస్తున్నారు. ఉద్యోగం పోతురా, మా అయ్య కదా. నీ మెసేజ్ నెంబర్ చెప్పు సార్. ఎందుకురా? అరే నువ్వు చెప్పు సార్. స్వీట్ అని ఉంటా చూడు. పేరు కాదు సార్, నెంబర్ చెప్పు. 98493244. అర్థమైంది కదా? సేమ్ ప్రాబ్లం సార్. ఇది నీదే అది ప్రాబ్లం కాదు సార్, టోటల్ మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం. క్యాల్కులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు, కంప్యూటర్ వచ్చిన తర్వాత పుస్తకాలు మర్చిపోయినట్టు. ఇగో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయాం సార్, ఏం గుర్తుంటలే. మళ్ళీ షాదోలో ఉన్నాడే. వాడే దొరికితే చంపేస్తాడు. ఏం చేద్దాం?
నిన్నెక్కడో చూశాను రా. ఎప్పుడో మందు కొట్టినప్పుడు చూసుంటాం, మత్తులో ఉన్నప్పుడు మనకి మొహాలు గుర్తుండవుగా. సయ్యద్ ఫ్రెండ్ కదా? చచ్చాన్రా. అవునన్నా, నిన్న ఆర్ట్ షాప్లోనే ఒకసారి చూశాను. అమ్మయ్యా బతికిపోయా. సయ్యద్ షాప్ పెట్టుకుంటానంటే అప్పించింది నేనే, నీకు కూడా కావాలని చెప్పిస్తాను. లిఫ్ట్ ఇవ్వన్నా. నిజంగానే గుర్తుపట్టలేదా లేదా గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తున్నారా? ఏంటిది? భయ్యా ఏంటి అగాయిత్యం? నీ రాసలీలలే రాజా, నిజంగా సెగ పుట్టించేసావుగా. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. ఏంటి 10 లక్షలు ఫిక్స్ చేద్దామా? రియలీ? వాడికంత సీన్ లేదు కానీ నువ్వు కామ్గా ఉండు, నేను డీల్ చేస్తా. లుక్ బడ్డీ, సాయంత్రం 5 కల్లా 2 లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో, లేదంటే నెక్స్ట్ మినిటే ఇది అంతర్జాతీయంగా అంతర్జాలంలోకి వెళ్ళిపోతుంది. అందులో నువ్వు కూడా ఉన్నావుగా. ఓ అదా నీ కాన్ఫిడెన్స్? రే ఒకసారి ప్లే చేయి. పిచ్చి ఆలోచనలేం చేయక పోయి మ్యాటర్ పట్టుకురా. ఒక్కసారి కాల్ చేసుకుంటాను, ఫోన్ ఇస్తారా? క్యామ్ క్లారిటీ బాగుందని నీ ఫోన్లోనే షూట్ చేశా, అది కూడా అప్పుడే తీసుకెళ్ళి వెళ్ళారు. ఓయ్ మిస్టర్ యూనివర్స్, కేసులు కంప్లైంట్లు అని ఎక్స్ట్రా ఏమైనా చేసావనుకో, ఈ వీడియోని ఫస్ట్ నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కే పంపిస్తా. సాయంత్రం కల్లా 2 లక్షలట. క్యాబ్ అమ్మేస్తామంటే ఫైనాన్స్ లో ఉంది. అనవసరంగా పోయి ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నాను. మా వాళ్ళు మంచి చక్క పెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. ఒక్కసారిగా జిందగీ ఇలా చేజారిపోయేనే ఎలా, ఒక్కసారిగా జిందగీ ఇలా అంధకారం అయ్యేనే ఎలా, ఏ క్షణాన ఏమి అవునో ఎవరికైనా తెలుసునంట, ఏటికైనా ఎదురీదే లక్షణంతో సాగమంట. ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమరా, మరోవైపు నిన్ను తరుముతున్న బాధరా. ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమరా, మరోవైపు నిన్ను తరుముతున్న బాధరా. హలో విష్ణు. సారీ, రాంగ్ నంబర్. ఇది కూడా రాంగ్ నెంబరేరా? సార్ గుర్తులేదు సార్, అల్లాకస్. అమాయకుళ్ళ నటిస్తూ 64 కళ్ళలు నా దగ్గర ఎందుకు చూపిస్తున్నావురా? 64 సార్ గుర్తుంది సార్. లాస్ట్ నెంబర్ 46 కాదు 64. జల్దీ కొట్టు జల్దీ కొట్టు జల్దీ కొట్టు. యా ఖుదా సచ్చి బోల్ రావు సార్, 100% చెప్తున్నా. లాస్ట్ నెంబర్ 64 నువ్వు కొట్టు. ఇది కానీ రాంగ్ అయిందో నీకు లాకప్ డెత్తేరా. అరే నువ్వు కొట్టు సార్ ముందు. హలో విష్ణు, ఆడితో నీకు పని ఏంటి? ఆయనకి ఫోన్ ఇవ్వా ముందు. అదే విషయం ఏంటో చెప్పు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో ఆయన ఎలాగా మాట్లాడతాను రా? మహంకాళి స్టేషన్ ఎస్ఐ మహంకాళి ఇక్కడ. ఇక్కడ నాని. నానివా? ఈగ నానివా కొడాలి నానివా? నాగోలు నానిరా. కొత్తగా వచ్చావా? నా పేరు మీద ప్రతి స్టేషన్ లో కేసులుంటాయి, పోయి చెక్ చేసుకో. విష్ణు ఉన్నాడా అండి? ఆడితో పనేంటి? గది వాడు నాకు చెప్పొచ్చు సార్. వాడు నాకు బాగా క్లోజ్ అండి. ఒక్కసారి ఫోన్ ఇస్తే జర మాట్లాడాలి.
వాడిని మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ ఎవడ కంప్లైంట్ చేసినట్టున్నాడు. అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు. రాంగ్ నంబర్ అని చెప్పి అన్న చెప్పే ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఎవడో ఎర్రి పప్పని చేశాడు. రాంగ్ నెంబర్. సారీ సార్, మైండ్లో ఉన్న అంకెల్ అని చెప్పింది సార్. अब आगे मेरे को कुछ नहीं मालूम सर, छोड़ दो सर मेरे को, अल्लाह की कसम मेरे को याद नहीं है सर, छोड़ दो सर. హలో సయ్యద్. రాంగ్ నంబర్. రే ప్రదీప్, నేను రా తేజాని. గుడ్ మార్నింగ్ హెచ్డిఎఫ్సి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అర్జెంట్ గా 2 లక్షలు అప్పు కావాలండి, అరేంజ్ చేయగలరా? మీరు ఎంప్లాయా? కాదండి. సారీ సార్, జాబ్ వచ్చాక కాల్ చేయండి. ఇదమ్మా జీవితం. ఏంటి తమ్ముడు అంత చిరా కొడుతున్నావు? ఎవరు ట్రై చేస్తున్నావు ఏంటి? నా క్లోజ్ ఫ్రెండ్స్ కన్నా. అంత క్లోజ్ అయినప్పుడు నెంబర్స్ ఎలా మర్చిపోయావు? మొబైల్లో ఉన్నాయి కదా అని మైండ్ లో పెట్టుకోలేదన్నా. మొబైల్ ఎక్కడ పెట్టావు? అదో పెద్ద కథలే అన్నా. ఓ అర్థమైంది, నువ్వు ఆ బేబీ బాధితుడవే కదా. ఎంత ఫైన్ ఇస్తుంది? అదేంటన్నా అలా ఎలా కనుక్కున్నావు? బ్రదర్, రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు రేంజ్ రోవర్ లా దూసుకెళ్తారు, మార్నింగ్ బయటకు వచ్చినప్పుడు రోడ్ రోలర్ లా నీరసంగా వస్తారు. అంటే ఇంతకు ముందు ఇదే ప్లేస్ లో నాకు ఫ్యామిలీ రెస్టారెంట్ ఉండేది. దాని దెబ్బకి ఫ్యామిలీ లేదు, రెస్టారెంట్ లేదు. చివరికి ఇలా కాన్బాక్స్ పెట్టుకుని దాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. నీ అంత చూడండి నిద్రపోనే. పుట్టినరోజు అంటే చీర కొన్నా, పెళ్లి రోజు అంటే చీర కొన్నా, నిశ్చితార్థం రోజుకి చీర అంటే నీ పిండాకుడు. వదిలే, వాడు భార్య బాధితుడులే. ఇన్ని రోజులు అహింస హింస అంటూ నీ హింస భరించా, ఇక నా వల్ల కాదు. ఇప్పుడే స్టేషన్ కి వెళ్ళి గృహహింస చట్టం కింద కేసు బుక్ చేసి నేను బొక్కలా ఇస్తా. ఒక చీర అడిగిరా. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఇలాగనే ఉన్నారా, లేకపోతే నా పిల్లం ఇలాగా ఉందా? అందరూ అలాగే ఉన్నారులే బాబాయ్. ఎవడరా వీడు నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు? వడదెబ్బ తాగిందేంటి? వడదెబ్బ కాదు బాబాయ్, నాలా జడదెబ్బ తగిలినాడు. తమ్ముడు అస్సలు వదిలిపెట్టకూడదు. ఎవరి సార్? ఈ ఆడోళ్ళని. అవకాశం లేదు కాబట్టి సరిపోయింది, గానీ ఉంటే కొందరు ఆడోళ్ళు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ వస్తున్న కొంపారిపోద్ది. వెనకడిగేయద్దు. ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి జరగకూడదు. మన జీవితం సంకనాకినా పర్లే, వేరే జీవితం మాత్రం అలా కాకూడదు. కంప్లైంట్ ఇచ్చేద్దా? నేను రాను. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? తగిలిన దెబ్బలకి కేసరి వెళ్ళి కట్లు కట్టించుకొని వస్తున్నాం. అయినా చూడ్డానికి పొడుగ్గా అలా ఉన్నారు, మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా? అది అన్న ఒక అమ్మాయిని గెలుకుతుంటే. ఎందుకురా కట్టుకథలు చెప్తావు? నువ్వు నిజాలు చెప్పన్నా. కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయబోతుండగా ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాళ్ళ చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ వచ్చేలా కొట్టేసరికి కొడుకులు కంటికి కనిపించకుండా పారిపోయారు. మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా? అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు. బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి 1-2 దెబ్బలు తేడా ఉంటాయి, కానీ దెబ్బలు మాత్రం కామనే కదా. కరెక్టే అన్నా, మీరు సూపర్ అన్నా. మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా. అదేం లేదు. అయినా తమ్ముడు, ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు. ఓహో, అయితే మీకు పిట్ట కథ ఉందన్నమాట. ఆ పెట్టె పేరు పాకిమా. పాకిమా కాదురా, ఫాతిమా. అబ్బో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొదట అమ్మాయిని ఎక్కడ చూసావు అన్నా? మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూశాను. మనసు ఆగదు ఏందమ్మో. ఐరన్ మ్యాన్, అర్జెంట్ గా 2 ఇస్త్రీ చేసేవరా. నాకు తెలిసి ప్రపంచంలో అండర్వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి. చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకుని అసలు వడ్డీ ఇప్పుడే కడతావా? చేసేదే ఉందండి, చేస్తానండి. అంటే బాగా మురుగు పట్టినట్టున్నాయి. ఉతికినాయనా? ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే? భయ్యా భయ్యా, చెప్పండి. సాయంత్రం షాదీ ఉంది, కొంచెం అర్జెంట్ గా చేసిస్తారా? ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా. ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా. లేడీస్ ఫస్ట్. ముసుకుంచాయ్. చాలే ఆపు. ఎక్కువ పామితే చిల్లారిపోద్ది. ఇదిగోనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా. నిజంగా హక్ చేసుకుంటుందా?
అన్నా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది మగతనం కాదన్నా, మంచితనం. అది మీలో మెగాబైట్స్ లో ఉంది. అవునా తమ్ముడు, నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు మంచి ఐడియాని గిఫ్ట్ గా ఇచ్చావు. రే దుర్గా, దారిలో ఏదైనా డాబా వస్తే చెప్పరా, తమ్ముడికి మంచి టిఫిన్ తినిపిద్దాం. అలాగే.